ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సూత్రప్రాయ అంగీకారానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ వచ్చేసింది. గతంలో కూడా ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పేసి పత్రికలు కూడా ఆ రోజు ఏం జరిగింది, అప్పటి పరిస్థితులను కూడా చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టుగా చూపించాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దీని మీద వేడి చర్చ జరుగుతుంది. అయితే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డికి కొంత లబ్ధి చేకూర్చు కానీ బాబుకి అయితే ఎంతో కొంత నష్టం తప్పదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది, లాజికల్గా అది కూడా. సో మరి అయినా సరే ముందడుగే వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి దీని మీద సాధక బాధకాలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో టాపిక్ తీసుకుంటే, నిన్న అదే క్యాబినెట్లో పేరు మార్పులు, పేరు చేర్పుల మీద తాడిగడపకోమో వైఎస్ఆర్ పేరు తీసేశారు, కడప వైఎస్ఆర్ జిల్లాకో కడప పేరు చేర్చారు. సో దీని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. మంచి ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్తూ కూడా మరి కడప జిల్లా కడపే ఉంచవచ్చు కదా, మళ్ళీ వైఎస్ఆర్ పేరుని ఎందుకు కూడా కంటిన్యూ చేసేస్తున్నారు, ఆ మాత్రం ధైర్యం కూడా చేస్తే బాగుండేదని చెప్పేసి ఇంకొక పక్క కొంతమంది కొన్ని కామెంట్లు అయితే వస్తుంది. ఈ రెండు అంశాల మీద ఈరోజు మనం మాట్లాడదాం. మొట్టమొదటి టాపిక్ ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చంద్రబాబుకు నష్టమా, లాభమా? ఈ ఎస్సీ వర్గీకరణ డిమాండు నాకున్న అవగాహన మేరకు దాదాపుగా 30 సంవత్సరాలకి ముందు నుంచి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ రోజుల్లో మా ఊర్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం. బండారు ఐజాక్ ప్రభాకర్ గారు అని చెప్పని దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన 1989లోనూ 85లోనూ, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఆయన ఆధ్వర్యంలో మా ఊరు పల్లెలో మీటింగ్ జరిగింది. అంటే వీళ్ళందరూ మాదిగలు, వీళ్ళల్లో ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టారు ఆ రోజుల్లో. నేను అప్పటికే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఆ నేపథ్యంలో నన్ను కూడా ఆహ్వానించారు ఆ మీటింగ్కి. అప్పటి వరకు నాకు కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లో మాలలకి ఎక్కువగా ఫలాలు అందుకుంటా ఉన్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఈ వాదన గురించి నాకు అప్పటివరకు అవగాహన లేదు. ఇది నేను అనుకోవటం 1994 బిగినింగ్లో, 94 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అఖండ విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మీటింగ్ ఇది. అప్పుడు ఆ ప్రసంగం మొత్తం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. ఉన్న రిజర్వేషన్ ఫలాల్లో జనాభా ప్రాతిపదిక మీద మాదిగలకు దక్కాల్సిన ఫలాలను కూడా మాలలే అందుకుంటా ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు అందుకుంటా ఉన్నారు తప్ప ఆ ఫలాలు మనకు దక్కటం లేదు. కాబట్టి మనకి కూడా జనాభా ప్రాతిపదిక మీద ఫలాలు మనకు దక్కాలి అని అంటే ఇవాళ ఆ ఉన్న రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఉండటంతో వారికి ఉన్న చదువు, వారికి ఉన్న అర్హతల దృష్ట్యా మనం వారికి దానితో పోటీపడి అందుకోలేకపోతున్నాం. కాబట్టి ఇవాళ సామాజికంగా వెనకబడిన వారికి కేటాయించిన రిజర్వేషన్లో ఇందులో కూడా మనం వెనకబడే ఉంటున్నాము అని చెప్పని బండారు ఐజాక్ ప్రభాకర్ గారు, వారు కాలం చేసి కూడా చాలా రోజులు అవుతుంది, వారు ఇచ్చిన ప్రసంగ సారాంశంతో అక్కడున్న హాజరై ఉన్న మాదిగలందరూ కూడా ఏకీపించారు. అంటే వాళ్ళకి కూడా అప్పటి వరకు తెలియదు, ఓహో అంటే అప్పటికి లిటరసీ తక్కువగా ఉంది. ఈ లిటరసీ తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతు కూలీలుగా ఉన్న వీరికి కూడా దాని పట్ల పెద్ద అవగాహన లేదు. అంటే ఈ విధంగా పల్లెల్లో చైతన్యం నింపే కార్యక్రమం, ఈ ఐడియాలజీ క్యాంపెయినింగ్ అనేది అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఆ తర్వాత మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అదొక ఉద్యమ కార్యాచరణగా రూపాంతరం చెందటం. ఓహో, ఆయన తర్వాత అన్నమాట వచ్చింది. ముందు ఈయన కన్నా ముందు నేను వినున్నా.
ఓకే 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 నేను స్పెసిఫిక్గా పేరు కూడా చెప్తున్నా కదా, అవును అవును బండారు ఐజాక్ ప్రభాకర్ గారు. ఓకే ఆయన దుగ్గిరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారు ఆయన. ఓకే ఆయన ఆధ్వర్యంలో జరిగిన మీటింగు. ఆ మీటింగు ఈ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కృష్ణ గారు అప్పటికే బిగిన్ చేశారా, ఒకవేళ బిగిన్ చేసి ఉన్న దాన్ని అందిపుచ్చుకొని ఐజాక్ ప్రభాకర్ గారు క్యాంపెయిన్ చేశారా? అయితే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996 నుంచి ఈ ఉద్యమం కొంచెం విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పటి వరకు ఏంటంటే మనం విన్నది చౌదరి, రెడ్డి, నాయుడు, శాస్త్రి, శర్మ, శెట్టి ఇటువంటి పదాలు పేరు చివర వింటూ వచ్చాము. అవును అవును యాదవ్, గౌడు ఇటువంటి వింటూ వచ్చేవాళ్ళం. కానీ మాదిగా అనే పేరు తన పేరు చివర చేర్చుకొని మందాకృష్ణ మాదిగ అనే పేరు రాష్ట్రంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత 1998 పార్లమెంట్ ఎన్నికల నాటికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్కి అనుకూలంగా ఆ ఉద్యమానికి మద్దతుగా ఆయన నిర్ణయం తీసుకొని మీ నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నా అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని 1998 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు గుర్తున్న వరకు మందా జగన్నాథం గారు, అలాగే డాక్టర్ సుగుణ కుమార్ గారు అని చెప్పని ఆమెను తీసుకొచ్చి పెద్దపల్లిలో జి వెంకటస్వామి గారి మీద పోటీకి పెట్టారు. వీళ్ళకి మద్దతుగా ఎంఆర్పిఎస్ చాలా విస్తృతంగా తెలంగాణలో పనిచేసింది. ఆ రోజు జి వెంకటస్వామి గారిని ఓడించారు. మందా జగన్నాథం గారు మహబూబ్ నగర్ నుంచో నాగర్ కర్నూలు నుంచో ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యారు నాగర్ కర్నూలు నుంచి. డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారిని వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియామకం చేశారు. ఇవన్నీ ఒకేసారి జరిగినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎస్సీల్లో ఏబిసిడి అని చెప్పని కేటగరైజేషన్ నిర్ణయం తీసుకుంది. తర్వాత రోజుల్లో అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి, అసెంబ్లీలకి రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అది పార్లమెంట్ వేదికగా జరగాల్సిన నిర్ణయం తప్ప అసెంబ్లీలకు ఆ హక్కు ఉండదు అని చెప్పని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయడం జరిగింది. అప్పటికి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ ఉద్యమం ఇంటెన్సిటీ తోటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఆనాటి ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేయటం జరిగింది. అంటే ఇది ముందు చరిత్ర చెప్తా వస్తున్నా. ఉషా మెహ్రా కమిషన్ కూడా ఈ అంతరాలు ఉన్నాయి, వీటిని కేటగరైజేషన్ ద్వారా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పని కూడా రికమెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే కొట్టివేయడానికి దీనికి మధ్య ఎన్ని సంవత్సరాలు ఈ రిజర్వేషన్ అంటే ఈ వర్గీకరణ 2004కి ముందు వర్గీకరణ ఫలాలు అందుకున్నారు. ఒక 4 2004 తోటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయింది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. 4 ఏళ్ళు కాదు, ఒక 3 సంవత్సరాలు ఆ ఫలాలు దక్కాయి. ఆ తర్వాత అంటే పల్లెల్లో కూడా ఎట్లుండేదంటే ఏబిసిడీలు చేసింది చంద్రబాబు, మాదిగలం చంద్రబాబుకు అండగా ఉండాలి అనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతూ ఉండేది. దాని పర్యవసానం ఏం జరిగిందంటే మాల సామాజిక వర్గం తెలుగుదేశం నుంచి దూరం జరిగారు. 2004 ఎన్నికల్లో మాల సామాజిక వర్గం చాలా ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఈ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి అఖిలపక్షంతో రిప్రజెంట్ చేశారు. కాకుంటే విధానపరమైన నిర్ణయం అమలు జరగల. ఆ 10 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని అమలు చేయాలి అని కనుక చిత్తశుద్ధితో ప్రయత్నం చేసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న 29 మంది పార్లమెంటు సభ్యుల సంఖ్యాబలంతో 2004 నాటి కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగింది. 2009 నాటి ప్రభుత్వం 33 స్థానాల సంఖ్యాబలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అందించిన 33 పార్లమెంటు సభ్యుల సంఖ్యాబలం చాలా కీలకం. రాజశేఖర రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అనుకుంటే ఆయన ఏదనుకుంటే అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో సాధించగలిగే ఆస్కారం ఉండేది. కానీ ఆయన వైపు నుంచి అఖిలపక్షాలతోటి రిప్రజెంటేషన్లకే పరిమితమైంది తప్ప ఆచరణపూర్వకంగా దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాల. ఆనాటి నుంచి ఏమైపోయిందంటే ఇది సాధ్యం కాదేమో, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాల నేపథ్యంలో
ఇది సాధ్యపడకపోవచ్చు అనుకుంటున్న సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి కేటగరైజేషన్కి అనుకూలమైన తీర్పు రావడంతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే దీనికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి మార్గం సుగమమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల డిస్క్రిప్షన్ మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 100% ఈ డిమాండ్ సాధన పట్ల ఉద్యమ కార్యాచరణలో ఉన్న వర్గాలకి ఒక రకమైన ఆలంబనగా దొరికిందనేది వాస్తవం. కానీ మరి మాల సామాజిక వర్గం మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు గతంలో చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడంటే గతంలో అటు పక్కకు పోయిన వాళ్ళు, పక్క చూపులు చూసిన వాళ్ళు, పక్క పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా అలా చేస్తారు కదా. మరి ఆ లెక్కను చూసుకుంటే సంఖ్యాబలం పరంగా కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సంఖ్య అధికంగా ఉందంటున్నారు. మరి ఎటు చూసినా కొంత ప్రతికూలతల మధ్య మళ్ళీ ఎందుకు దీన్ని నెత్తికెత్తుకున్నారంటారు? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ విధానపరంగా దశాబ్దాలకు పూర్వమే ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన, సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుకు అనుగుణంగా నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓట్ బ్యాంక్ పరంగా ఆలోచన చేసినప్పుడు మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా వాస్తవంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 27 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 1, జనసేన పార్టీకి 1, 2 స్థానాలు దక్కినాయి. మిగిలిన 27కి 27 స్థానాలు వైసీపీ పార్టీకి దక్కినాయి. అదే పరిస్థితి 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి 27 ఎస్సీ నియోజకవర్గాల్లో 25 ఎన్డీఏ కూటమికి దక్కితే 2 వైసీపీ పార్టీకి దక్కాయి. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, 100% కులాలకు అతీతంగా ఈ కేటగరైజేషన్ లాంటి అంశాలకి అనుకూలంగా ఈ కేటగరైజేషన్ లాంటి అంశాలకి ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు ఎన్డీఏ కూటమి వెనక నిలిచింది వాస్తవం. అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు కాబట్టే 164 స్థానాల్లో విజయం దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటగరైజేషన్కి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సాహసోపేత నిర్ణయం. అయితే ఇక్కడ ప్రభుత్వాలు, పాలకులు స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంటుంది, రాజనీతిజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అన్ని సందర్భాల్లో రాజకీయాలకి, ఓట్ బ్యాంక్ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా సమాజంలో ఉన్న డిస్పారిటీస్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో మాలల జనాభా అధికం వెన్ కంపేర్ టు మాదిగలు. అదే సందర్భంలో ఎస్సీకి ఉన్న 15% రిజర్వేషన్లో మాలలకి అధిక ప్రయోజనాలు దక్కింది కూడా వాస్తవం. అటువంటప్పుడు మా హక్కుగా జనాభా ప్రాతిపదిక మీద మాకు దక్కాల్సిన స్థాయి ఫలాలు మాకు దక్కటం లేదు అని చెప్పని మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పని ఫీల్ అవుతున్న ఆ సెక్షన్ ఆఫ్ ప్రజల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా అటువంటప్పుడు ఓట్ బ్యాంకు నిర్ణయాలకు అనుగుణంగానే అన్ని సందర్భాల్లో నిర్ణయాలు చేయలేరు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాభిప్రాయం, ప్రజల్లో మెజారిటీ ఏమనుకుంటున్నారు, వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పని ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు దాన్ని. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నటించడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మాట లేదు, మేం చేస్తున్న నిర్ణయం సహేతుకమైంది అని చెప్పని భావించినప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలుచుకోవటం ఒక ఎత్తు. ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మాల వర్గీయుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందనేది రియలైజ్ అయినా కూడా మాదిగలకి న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులుగా మన మీద ఉంది కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయం చెయ్యాలి అని చెప్పని ఒక నిర్ణయం చేశారు. ఇవాళ రోడ్డు మీద హెల్మెట్ లేకుంటే ఫైన్ అంటారు. ఫైన్ పే చేసేవాడికి ఆ నిమిషాన్ని ప్రభుత్వం మీద కోపం వస్తుంది. కానీ ఆ హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పిన ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం చేయటం అని అంటే అది ఆ రైడరు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే కదా. అలాగే ఇక్కడ కూడా 100% కొంతమందిలో అన్రెస్ట్ ఉంటుంది కదా, కొంతమందిలో అసంతృప్తి ఉంటుంది కదా అని చెప్పనే భావంతో న్యాయం చేయాల్సిన స్థితిలో ఉన్న, నిర్ణయాధికారం చేతిలో ఉన్న, అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఆ నిర్ణయం అమలుపరచకపోతే
ఈ వివక్షకు గురయ్యే వర్గాలు ఎప్పటికీ వివక్షకు గురవుతూనే ఉంటాయి కదా. మేము అన్యాయానికి గురవుతున్నాం, మెజారిటీ ప్రజలు మమ్మల్ని మైనారిటీలుగా మా హక్కుల్ని హరిస్తున్నారు అని చెప్పని ఫీల్ అయ్యే వర్గాలకు న్యాయం ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు వారి పక్షాన్ని నిలబడింది. వారికి అండగా వారి పక్షాన నిలబడి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. దాన్నే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీలని 3 కేటగిరీస్గా విభజించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజుల్లో ABCD అని చెప్పి 4 కేటగిరీస్ చేశారు. అయితే ఇప్పుడు అందరూ ఎస్సీ శాసనసభ్యులతోటి కూర్చోబెట్టి ఒక కన్సెన్సస్ రప్పించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి, ఏకాభిప్రాయానికి రప్పించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి కొంత కసరత్తు జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలోనే అక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే, మీరు ABCD అని కాకుండా మూడే కేటగిరీస్ చేయండి. ఎస్సీల్లో పూర్తిగా వెనకబడి ఉన్న రెల్లి సామాజిక వర్గం, రెల్లికి ఉండే ఉపకులాలు, వారిని ఒక కేటగిరీగా, మాదిగ ఉపకులాలని ఒక కేటగిరీగా, మాల ఉపకులాలని ఒక కేటగిరీగా చేయండి అని చెప్పనేది ఒక ప్రతిపాదన వచ్చింది. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, అన్ని జిల్లాల్లో ఒకే స్థాయి జనాభా ప్రపోర్షన్ లేదు. ఒక్కొక్క జిల్లాలో మాలలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు కేటగరైజేషన్ జరిగిన ప్రపోర్షన్లో ఉన్నారు, ఒక్కొక్క జిల్లాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఉన్నాయి. అటువంటప్పుడు జిల్లాని యూనిట్గా తీసుకొని అక్కడున్న జనాభా ప్రాతిపదిక మీద నిర్ణయం చేయమనేది ప్రధానంగా వచ్చిన డిమాండ్. ఓకే. అయితే ఇక్కడ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఏంటంటే, పొజిషన్ ఇప్పుడు 2021లో సెన్సస్ జరగల, జనాభా లెక్కింపు జరగల. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన కులగణన, వాలంటీర్ల ద్వారా జరిగిన కులగణన, దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం చేయడానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కులగణన లోపభూయిష్టంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని దాని బేస్ మీద అది డేటాబేస్గా పెట్టుకొని ఈ ఊర్లో ఇంతమంది మాలలు ఉన్నారు, ఇంతమంది మాదిగలు ఉన్నారు అని చెప్పని దాని డేటాబేస్ మీదుగా మనం నిర్ణయం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త జనాభా లెక్కలు రావాలి అని అంటే 2026 నాటికి కానీ జనాభా లెక్కలు రావు. ఈ వచ్చే జనాభా లెక్కలు కూడా జనాభా లెక్క వస్తుంది కానీ కులపరమైన లెక్కింపు రాదు. కాబట్టి మొట్టమొదటగా ఒక సైంటిఫిక్ డేటా కావాలి. ఏ జిల్లాలో ఏ జనాభా, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలి. అలా కావటానికి కావాల్సిన కసరత్తు జరపాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి 2011 జనాభా లెక్కింపులు లెక్క ప్రకారం ఇప్పుడు అందుబాటులో ఉన్న డేటా అదే. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రం యూనిట్గా అమలు చేద్దాం. రేపు 2026 నాటికి కొత్త సెన్సస్ డేటా వచ్చి, అలాగే ఈ కులపరమైన మాలలు, మాదిగలు, రెల్లి వీళ్ళ మధ్య ఉన్న ఈ అంటే ఏ వర్గం ఎంత జనాభా ఉన్నారనేది స్పెసిఫిక్ డేటా కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఏ జిల్లాల్లో ఏ జనాభా ఎంత స్థాయిలో ఉన్నారనేది అప్పుడు జిల్లా యూనిట్గా అమలు చేద్దామని చెప్పని ఒక నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న 2011 నాటి డేటా మీదే ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న రీత్యా రేపటి రోజున ఆ డేటా మారటానికి 2026 లెక్కింపు తర్వాత మారటానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఫైనల్ డెసిషన్ అప్పుడు తీసుకుందాము అని చెప్పని ప్రస్తుతం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం రాష్ట్రం యూనిట్గా దీన్ని అమలుపరుస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే రాష్ట్రం యూనిట్గా అమలు పరచడం అనేది మాదిగ వర్గీయులకి కొంత అసంతృప్తి కారకం అవుతూ ఉంది. అంటే అసలు కేటగరైజేషన్ మాల వర్గీయులకి అసంతృప్తి ఉంది. ఇప్పుడు రాష్ట్రం యూనిట్గా అమలుపరచడం తాత్కాలికంగా అయినా సరే అమలుపరచడం అనేది మాదిగ వర్గీయులకి కొంత అసంతృప్తి కారకం అవుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇమ్మీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాల్సిన ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాష్ట్రం యూనిట్గా దీన్ని అమలుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకి న్యాయం చేసినట్టు అయింది. దశాబ్దాల వారి డిమాండ్ని పరిగణలోకి తీసుకొని దశాబ్దాల పూర్వం నుంచి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నాకు గుర్తున్న వరకు 26-27 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ 28-29 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆ డిమాండ్కి అనుగుణంగా మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అంటే ప్రతి ఎలక్షన్కి ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారుతుంది. ప్రతి ఎలక్షన్కి పార్టీలు మేనిఫెస్టోలో దీని ఒక అపరిష్కృత డిమాండ్గానే పెట్టుకుంటూ వస్తున్నారు. మాకు అధికారం వస్తే మేము దీన్ని పరిష్కరిస్తాము అని చెప్పని. ఇప్పటికైనా ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చి
ఎవరి స్టేక్ ప్రకారం ఎవరికి దక్కే అవకాశాలు వారు సద్వినియోగం చేసుకొని వారికి ఉన్న అవకాశాల రీత్యా పురోగమించడానికి ఒక మార్గం సుగమం అవుద్దని చెప్పని భావిద్దాం. ఖచ్చితంగా సార్. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే నిన్న అదే క్యాబినెట్లో కీలకమైనటువంటి మరికొన్ని నిర్ణయాలు. తాడిగడప పేరును మళ్ళీ పునరుద్ధరించడం, వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని కాస్త వైఎస్ఆర్ పక్కన కడప చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం. ఈ రెండు చాలా కీలకమైన నిర్ణయాలు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ పేర్ల మార్పు మీద? ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో వారు ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండ అని చెప్పనే ఒక అధికారిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి దురదృష్టకర పరిస్థితుల్లో అననుకూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో వారి జ్ఞాపకార్థంగా ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వారు పుట్టి పెరిగి ప్రాతినిధ్యం వహించిన కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. అయితే ఇక్కడ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నామకరణ చేసిన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కడప పేరిట ఉన్న ఆ పేరుని మార్పు చేయాలనే ప్రయత్నం చేయలే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి స్మారకార్థం ఏర్పాటు చేసిన పేరుని యథావిధిగా కొనసాగించింది. అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీకి కూడా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని అప్పుడే నామకరణం చేశారు. దాన్ని గౌరవిస్తూ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే పేరును కొనసాగించారు. కానీ 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం ఈ మధ్య ఏదో ఒక సినిమా చూశాను, నాకు పేరు సర్వం తాళమయం అని చెప్పని ఒక సినిమా చూశాను నేను. అంటే జీవితం అంతా సంగీతమయం అని చెప్పని ఒక సినిమా చూశాను. అలాగే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ మయం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే వాళ్ళ నాయన పేరు లేదంటే ఆయన పేరు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని సంస్థలకి కూడా అదే పేరు కొనసాగిస్తూ వచ్చారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్మారకార్థం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కడప పేరు చేర్పే ప్రయత్నం చేయలేదు, మార్చే ప్రయత్నం చేయలేదు. హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరుని మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్టీ రామారావు గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత వారి పేరు పెట్టబడ్డ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఎన్టీఆర్ అనే పేరు తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టారు. అంటే దానికి చెప్పిన లాజిక్ కూడా చాలా విచిత్రంగా, అంటే ఇక్కడ ఒక సంస్కారహీనపు ప్రయత్నానికి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇంకొక అడుగు ముందుకేసి విజయవాడలో అంతర్భాగంగా ఉంటుంది తాటిగడప మున్సిపాలిటీకి అసలు ఏ విధంగా వైఎస్ఆర్తో సంబంధం? ఇప్పుడు కడప జిల్లాకి ఆయన పేరు పెట్టారు అని అంటే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం, దశాబ్దాల తరబడి రాజకీయంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. కానీ రాజకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అయ్యారేమో రాజశేఖర రెడ్డి గారు, కానీ ఈ రాష్ట్రాన్ని చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, అందులో ఆయన ఒకరు. అటువంటిది కృష్ణా జిల్లాలో ఉన్న తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప అని చెప్పని పేరు పెట్టారు. ఇంకొక అడుగు ముందుకేసి వేదాద్రి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని సంకల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయనేమో దానికి ఎన్టీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టలా, చంద్రబాబు లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టలా, కనీసం ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారి పేరు పెట్టలా. వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని ఆ వేదాద్రిలో ఉన్న జ్వాలా నరసింహస్వామి ప్రాంగణం కాబట్టి వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ అనే కంటిన్యూ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి కూడా వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని పేరు మార్చింది. ఇవి
ఖచ్చితంగా ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పుడు స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో బోలెడు కూరగాయల మార్కెట్లకి, రైతు బజార్లకు కూడా పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధుల పేర్లోని వాటిని కూడా తీసేసి వీళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు మెడ్రాస్ స్టేట్లో మంత్రిగా పనిచేశారు కల్లూరి చంద్రమౌళి గారు. వారి స్మారకార్థం చెల్లూరుపేట కూరగాయల మార్కెట్కి కల్లూరి చంద్రమౌళి కూరగాయల మార్కెట్ అని ఉండేది. 2019లో ఆ చెల్లూరుపేట నుంచి నెగ్గిన విడదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెహర్బానీ కోసం కల్లూరి చంద్రమౌళి గారి పేరిట ఉన్న కూరగాయల మార్కెట్ని ఆయన పేరు తీసేసి, ఆ కల్లూరి చంద్రమౌళి గారు ఎవరో ఆమెకు తెలియదు, చరిత్ర తెలియదు, ఆ ప్రాంతం పట్ల పరిచయము లేదు, పెళ్లి చేసుకుని ఆ ప్రాంతానికి వచ్చింది ఆమె, అక్కడ పుట్టి పెరిగిన నాయకురాలు కూడా కాదు ఆమె, ఆ ప్రాంతం పట్ల ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఆమెకు లేదు, అక్కడ ప్రజలతోటి సంబంధాలు లేవు, ఆ కల్లూరి చంద్రమౌళి గారు ఎవరైనా అవగాహన కూడా లేదు ఆమెకి. అటువంటి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని పేరు మార్చింది. ఇవి చాలా ఎబ్బెట్టు కలిగించినాయి, చర్చలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మార్పు చేర్పులు జరుగుతాయని ఆశించారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, కడప అనేది తిరుమల శ్రీవారికి దేవుని గడప అంటారు. అంటే ఇక్కడి నుంచి అన్నమయ్య నడిచిన దారి, అటువంటి దేవుని గడపగా కొలవబడే కడపకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం కూడా ఆ రోజుల్లో కొంత ఆక్షేపణీయమైంది. ఆక్షేపణ వ్యక్తం చేసింది కూడా వేరే ఎవరో చేయలా, కడప జిల్లాకే సంబంధించిన కాంగ్రెస్ నాయకులే వ్యక్తం చేశారు ఆ రోజున. అయినా సరే తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని గౌరవించింది. అయితే మరీ అతిపోకడ కృష్ణా జిల్లాలో మున్సిపాలిటీలకి పేరు పెట్టడం, ఎన్టీఆర్ గారి పేరున్న యూనివర్సిటీకి పేరు పెట్టడం, వీటి నేపథ్యంలో మొట్టమొదటగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇవాళ తాటిగడప మున్సిపాలిటీకి పేరు మార్చారు, వైఎస్ఆర్ పేరు తీసేసి తాటిగడప మున్సిపాలిటీగా కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు. వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తిరిగి నామకరణం జరగాల్సిందే, వైఎస్ఆర్ పేరు తీసేయాల్సిందే. అలాగే మొదట్లో ఉన్న వైఎస్ఆర్ కడప పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప అనేది తీసేశాడు ఆయన, వైఎస్ఆర్ జిల్లా. అయితే ఇక్కడ గమనించుకుంటే మనకి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పని నామకరణం చేశారు తప్ప నెల్లూరుని తీసేసి పొట్టి శ్రీరాములు జిల్లా అని చెప్పని పేరు పెట్టాలి. ఒక్క టంగుటూరి ప్రకాశం గారి జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాకి ప్రకాశం జిల్లా అని చెప్పని పేరు పెట్టారు. ఆయన నిరాడంబరత, ఆయనకున్న నేపథ్యం, అంటే స్వాతంత్ర పోరాటం నుంచి వారికి ఉన్న నేపథ్యం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఆయన స్థాయిలో కంపేర్ చేయడం అని అంటే మొట్టమొదటి ప్రకాశం గారిని అవమానం చేసినట్టే. ఇటువంటి స్థితిలో మరొకసారి ఆయన పేరుని కొనసాగిస్తూనే మొదట్లో పెట్టిన నామకరణం వైఎస్ఆర్ కడప, ఆ కడప ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యత దృష్ట్యా అక్కడ లోకల్గా ప్రజల సెంటిమెంట్ని, ఎమోషన్స్ని అర్థం చేసుకొని వైఎస్ఆర్ కడప అని చెప్పని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నా డిమాండ్ అయితే ఖచ్చితంగా వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి వైఎస్ఆర్ పేరు తీసేయాలి. ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ కళ సాకారం అవ్వటానికి భూరి విరాళం ఇచ్చి ఆ ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేసి ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ కళ సాకారం అవటానికి ఎంతో కృషి చేసిన మక్త్యాల రాజావారు, చాలా పెద్ద పేరు ఉంటుంది, రామకృష్ణ ప్రసాద్ గారేది ఉంటుంది, వారి పేరు పెట్టాలి అక్కడ. వారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం అది వేదాద్రి. వారి జ్ఞాపకార్థం వారి పేరు పెట్టితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల ఎమోషన్స్ని గౌరవించినట్టు అవుద్ది. అంతే తప్ప కొడుకు పాలకుడుగా ఉన్నాడు కదా అని రాష్ట్రం మొత్తానికి వాళ్ళ నాయన పేరు రుద్దేస్తాను అని అంటే సమర్థనీయం కాదు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ తిరిగి పేరు మార్చాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.